हाय फ्रेंड्स वेलकम टू जयपाल लांडे चैनल इवाल वीडियो डिस्कस చేసే పాయింట్ ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కండక్ట్ చేసే టీఎస్ఎంసెట్ బైపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ లో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను। అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, దీంట్లో ఉన్నటువంటి సీట్లు ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి, అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది, మరి దీంట్లోనే ఫార్మసీ ఇంక్లూడ్ అయిపోయిందా, దీంట్లోనే నర్సింగ్ ఇంక్లూడ్ అయిపోయిందా అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు। ఈ అగ్రికల్చర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది। మీకే కాదు మీలాగే చాలామంది కూడా డౌట్స్ కూడా ఉండొచ్చు, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మిగతా వాళ్ళకు కూడా మీ ఫ్యామిలీ గ్రూప్లో అయినా సరే, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో అయినా సరే, మీ కాలేజ్ గ్రూప్లో అయినా సరే చాలామంది కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి। ఎందుకంటే నోటిఫికేషను మనకు 20-25 డేసే ఉంది, అంటే లాస్ట్ డేట్, కాబట్టి ఇవాళ వచ్చిన నోటిఫికేషన్ని వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి। మీ బైపీసీ వాళ్ళకు ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికీ ఉండదు, ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది। ఎన్ని కౌన్సిలింగ్ ఉంటే ఎన్ని కౌన్సిలింగ్లకు అప్లై చేయాలి అనేది కూడా తెలుస్తుంది। కాబట్టి మరి బైపీసీ వాళ్ళ కోసం బైపీసీ వాళ్ళు మేము హెల్ప్ చేయాలి, కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి। ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్, ఈ కౌన్సిలింగ్లో మనకు ఉన్నటువంటి కోర్సెస్ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఆన్స్ దీంట్లో కమ్యూనిటీ సైన్స్, బీఎస్సీ వెటర్నరీ సైన్స్ 5.5 years, బీఎస్సీ ఫిషరీ సైన్స్, బీఎస్సీ హార్టికల్చర్, కేవలం 5 కోర్సెస్కే ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది। దీంట్లో ఫుడ్ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఫార్మసీ కానీ, నర్సింగ్ కానీ లేవు। వాటికి సంబంధించిన కౌన్సిలింగ్ వేరే ఉంటుంది। మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం బీఎస్సీ అగ్రికల్చరు, కమ్యూనిటీ సైన్స్, వెటర్నరీ సైన్స్, ఫిషరీ సైన్స్, హార్టికల్చర్, ఈ 5 కోర్సెస్కే ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది। మరి ఆ కోర్సెస్కి సంబంధించి బయోటెక్నాలజీ, బీ ఫార్మసీ కలిపేసి వేరే కౌన్సిలింగ్ ఉంటుంది, నర్సింగ్కి వేరే కౌన్సిలింగ్ ఉంటుంది, ఫారెస్ట్రీ సైన్స్ వేరే కౌన్సిలింగ్ ఉంటుంది, నీట్కి వేరే కౌన్సిలింగ్ ఉంటుంది। ఏ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూడాలి। ఆ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ రాగానే, ఆ నోటిఫికేషన్ రాగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను। మరి ఇవాళ కేవలం మనకి ఇక్కడ ఏవైతే కోర్సెస్ కనిపిస్తున్నాయో కేవలం ఆ కోర్సెస్కి వస్తున్నాయి। మరి దీనికి అప్లై చేయాలి అంటే ఎంత ఫీజు అంటే, దీనికి ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 900, అదర్స్ అంటే ఓసీపీసీలకు 800 రూపీస్। సో బైపీసీ వాళ్ళకి అన్నీ కూడా అప్లికేషన్కే డబ్బులు అయిపోతాయి, దాదాపు ఒక 5,000-6,000 అప్లికేషన్। ఎందుకంటే అగ్రికల్చర్కి వేరే అప్లికేషను, ఫిషరీ మన అగ్రికల్చర్ వేరే అప్లికేషను, ఫారెస్ట్రీకి వేరే అప్లికేషను, నర్సింగ్కి వేరే అప్లికేషను, పారామెడికల్కి వేరే అప్లికేషను, నెక్స్ట్ ఈ ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్కి వేరే అప్లికేషను, ఆ నీట్ని బేస్ చేసుకుని నీట్కి వేరే అప్లికేషన్, ఇన్ని గానం ఉంటాయి। కాబట్టి సో బైపీసీ వాళ్ళకి కొంచెం ఖర్చు ఎక్కువనే ఉంటుంది, నోటిఫికేషన్స్ ఎక్కువనే ఉంటాయి, కాబట్టి అలా అప్డేట్స్ రాగానే నేను వీడియో చేస్తాను। ఈ వీడియో చూసిన తర్వాత డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి। ఇక మరి ఈ అగ్రికల్చర్ కోర్సెస్లో అప్లై చేయడానికి మనకు 24th ఆగస్టు నుంచి స్టార్ట్ చేస్తే సెప్టెంబర్ 21 వరకు కూడా అప్లై చేసుకోవాలి। ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎవరైతే టీఎస్ఎంసెట్ బైపీసీ 2022లో క్వాలిఫై అయ్యారు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు। అప్లై చేసుకున్న వాళ్ళందరికీ సీట్ వస్తుందా? రాదు। ఇది కేవలం అప్లికేషన్ చేసుకోవడానికి 800 రూపీస్। మళ్ళీ దీని తర్వాత ఎంతమంది అయితే అప్లై చేస్తారో అప్లై చేసిన దాని ప్రకారం మెరిట్ లిస్ట్ తీస్తారు, ఆ మెరిట్ లిస్ట్లో ప్రకారంగా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం। లాస్ట్ టైం అయితే 5, 6, 7 రౌండ్స్ జరిగినాయి, ఈసారి ఎన్ని రౌండ్స్ జరుగుతుందో తెలియదు। మరి లాస్ట్ ఇయర్ మరి ఎవరెవరికి సీట్ వచ్చింది, ఎక్కడెక్కడ సీట్ వచ్చిందంటే దానికి సంబంధించిన ఆ వీడియో ఆల్రెడీ చేశాను। మీకు ఒక్కసారి ఏమైనా డౌట్ కనుక వస్తే PJTSU జైపాల్ లాండే, PJTSU జైపాల్ లాండే, లేదంటే అగ్రికల్చర్ జైపాల్ లాండే మీరు సెర్చ్ చేసినట్లయితే లాస్ట్ 3-4 ఇయర్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి ఆ కట్ ఆఫ్స్ చూసిన తర్వాత మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని మీరే డిసైడ్ చేసుకోవచ్చు। మళ్ళీ అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి అడగడం కంటే ఆ వీడియో చూడండి। ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ జైపాల్ లాండే అని చెప్పి సెర్చ్ చేసిన, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ కట్ చేసిన, లేకపోతే అగ్రికల్చర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ జైపాల్ లాండే సెర్చ్ చేసిన దానికి సంబంధించిన వీడియోతో వస్తుంది, కాబట్టి ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి। అయినా కూడా ఇక్కడ లాస్ట్ ఇయర్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది, ఆ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లో దరిదాపులో కనుక మీకు సంబంధించినటువంటి ర్యాంక్ కనుక ఉంటే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు। మళ్ళీ దీంట్లో
ఇక్కడ లోకలు, నాన్ లోకలు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మళ్ళీ దీంట్లో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ దీంట్లో నాన్ ఫార్మరు, ఫార్మర్ కోటా అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. మరి ఎవరు ఫార్మర్ కోటా కిందకు వస్తున్నారు, ఎవరు నాన్ ఫార్మర్ కోటా కిందకు వస్తున్నారు అనే విషయాలు కూడా డిస్కస్ చేస్తాను. ఏదైతే కట్ ఆఫ్ ర్యాంక్స్ చేశానో ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్కి దగ్గరలో ఉంటే నేను అప్లై చేసుకోండి. అన్నా నాకు 70,000 ర్యాంక్ వచ్చింది, నాకు వెటర్నరీ కావాలి, సీట్ వస్తుందా అంటే ఇక అది ఇంకేం చెప్పలేం. లాస్ట్ ఇయర్ అంటే మొన్ననేమో దాదాపుగా ఇప్పుడు అంటే నా అంచనా ప్రకారంగా 5,000 వరకు వెటర్నరీ సైన్స్, 10,000 వరకు అగ్రికల్చరు, 20,000 వరకు హార్టికల్చరు, ఈ విధంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా రావచ్చని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతగానో వచ్చేసింది. కానీ అంతకుముందు సంవత్సరం 2020, 19, 18లో అయితే 10,000 బిలో ర్యాంక్ వస్తేనే సీట్ రాలేదు. కాబట్టి ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి ఎవరికైతే 25,000 బిలో ర్యాంక్ వచ్చిందో, ఇంకా రిజర్వేషన్ ఉంటే 40-50,000 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోకపోవడం అది మీ ఇష్టం. కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసి మీరు చేసుకుంటారా, లేకపోతే లాస్ట్ ఇయర్ వీడియోలు చూసి చేసుకుంటారా అనేది అది మీకే వదిలేస్తున్నాను. కాబట్టి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో 1-2 సార్లు మీరు ఈ అగ్రికల్చర్ సంబంధించి వీడియోలు చూడండి. అంటే లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ ఎలా జరిగింది, ఏంటి, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ అవగాహన ఉంటేనే మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మరి ఒకసారి ఆ పాత వీడియోలు చూసే ప్రయత్నం చేయండి. సో మరి ఓకే అన్న, ఇబ్బంది ఏం లేదు, మేము అప్లై చేద్దాం అనుకుంటామంటే కనుక సో ఇక్కడ మనకు ఒక యూజర్ గైడ్ అనేది ఇచ్చేశారు. అంటే ఎట్లా అప్లై చేయాలి అని చెప్పేసి ఆ యూజర్ గైడ్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనము ఇక్కడ ఏమేమి డేటా అవసరం వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో యూజర్ గైడ్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అంటే దీంట్లో ఫామ్ 1, ఫామ్ 2 కూడా వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసింది కావాలి, సిగ్నేచర్ కూడా స్కాన్ చేయాలి, ఎస్ఎస్సి మెమో స్కాన్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, పాస్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన పాస్ సర్టిఫికేట్, తెలంగాణ స్టేట్కి సంబంధించి తెలంగాణ స్టేట్ ఎంసెట్ 2020 ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఈ టీసీ అంటాం దీన్ని. 10th క్లాస్ టీసీ, 10th క్లాస్ కాదు ఇంటర్మీడియట్దే ఉంటుంది. ఇక్కడ లేటెస్ట్ ఉన్నారు ఇంటర్మీడియట్కి సంబంధించిన టీసీ, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అన్నారు. కాబట్టి పాతదైనా పర్లేదు, 2017, 18 ఒకవేళ పాతది ఉన్నా కూడా సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ మట్టికి మనకు లేటెస్ట్ది కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఓన్లీ 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే లేటెస్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అన్న మేము ఓసీ అంటే కనుక ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికేట్ ఎవరైనా ఓసీ క్యాండిడేట్స్ ఉండి ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉంటే సో అది కూడా 22-23 అకాడమిక్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్. ఒకవేళ మీకు ఈ ఫార్మర్ కోటా కావాలంటే మనకు 2 సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. ఒకటి వచ్చేసి నాన్ మున్సిపల్ ఏరియాలో చదివినట్టుగా, ఇంకొకటి అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్టుగా. ఈ సర్టిఫికేట్ ఈ రెండు అనెక్సర్ 1, అనెక్సర్ 2 ఈ రెండు ఉంటే మనకు అగ్రికల్చర్ కోటా కింద అంటే ఫార్మర్ కోటా కింద మనం సీట్లు పొందవచ్చు. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఒకవేళ ఎన్సీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాటికి సంబంధించిన సర్టిఫికేట్, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్. ఈ సర్టిఫికేట్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో ఈ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు అంతా డేటా గ్యాదర్ చేసుకోండి. మనకు చాలా రోజులు ఉంది కదా అప్లికేషన్ చేసుకోవడానికి. ఇక్కడ ఏవైతే మీకు చూపిస్తున్నానో ఈ చూపించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డాటా అంతా గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో మీకు అప్లికేషన్కి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కనుక మీరు మీ సేవకు కూడా వెళ్ళి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇక్కడ ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఫస్ట్ మనం ఆన్లైన్లో అమౌంట్ పే చేయాలి. సో ఇదే యూజర్ గైడ్లో కూడా ఇచ్చారు. సో ఫస్ట్ పే అప్లికేషన్ ఫీజ్ అని చెప్పేసి అంటే రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి. సో నెక్స్ట్ ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసామా లేదా చెక్ చేసుకొని పేమెంట్ స్టేటస్ ఉంటుంది. దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్. సో మొత్తం ఏదైతే 900-1800 ఉంది కదా అప్పటికి అమౌంట్ పే చేసిన తర్వాతనే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దానికి సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ మనం పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పేసి ఉంటుంది. అది క్లిక్ చేయగానే దీంట్లో కొంత బేసిక్ డీటెయిల్ అంటే అప్లికెంట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో ఈమెయిల్ ఐడి, అప్లికెంట్ మొబైల్ నెంబర్ అవి ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత దీంట్లో బేసిక్ డీటెయిల్స్ అంటే ఎంసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, ఎంసెట్ ర్యాంక్ కార్డు, అప్లికెంట్ నేమ్ ఇవన్నీ కూడా యాజ్ ఫర్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ప్రకారంగా మనం ఫిల్ చేయాలి. జెండరు, క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, ఏజ్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసి ప్రొసీడ్ పేమెంట్ అని చెప్పేసి అనగానే ఆ పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. పేమెంట్ చేస్తాం. సో పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు కౌన్సిలింగ్లో అడుగుతాడు. మళ్ళీ ఈ పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు. దీంట్లో కూడా ఫస్ట్ పేమెంట్ చేస్తాం. పేమెంట్ అయిపోయిన తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇది క్లిక్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మేము పేమెంట్ అయిపోయింది కాబట్టి. సో పేమెంట్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎంసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏదైతే డేటా ఎంటర్ చేసామో ఆ డేటా అంతా కూడా ఇక్కడ షో అవుతుంది. సో దీంట్లో
10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్, ఫాదర్ మదర్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, ఏ డిస్ట్రిక్ట్, కమ్యూనికేషను, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మన ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివాము ఏంటి, అదేవిధంగా మనకి ఏవైతే డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసిన డాక్యుమెంట్స్, ఇంటర్ మెమో అవ్వచ్చు, 10th క్లాస్ మెమో, ఫోటో, సిగ్నేచరు, క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా దీంట్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా బోనాఫైడ్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మెమో, ఎంసెట్ ర్యాంక్ కార్డు, అప్లికెంట్ ఫోటోగ్రాఫు, 10th క్లాస్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ సిగ్నేచర్, ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఫైనల్గా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే మనకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కూడా వస్తుంది. మరి ఎంతమంది అప్లై చేస్తారంటే దాదాపుగా లాస్ట్ ఇయర్ అయితే 9,000 10,000 వరకు అయితే అప్లై చేస్తారు. ఈసారి కూడా అంతే అప్లై చేస్తారు. ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే ఆఫ్టర్ నీట్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్లనే ఆగమాగం చేసేస్తే నీట్కి వెళ్ళేవాళ్ళు, ఇటు రావడం, ఇటు వెళ్ళేవాళ్ళు, అటు పోవడం, అంత ఆగమాగమైంది. దాదాపు 5-6 రౌండ్స్ అయితే జరిగింది. సో ఈసారి కూడా నీట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఉంది. కానీ అప్లికేషన్ అయితే మనకు 1 మంత్ ఇచ్చారు. 1 మంత్ కాదు, 25 days ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ మనం అప్లై చేసుకుందాం. అప్లై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ఎప్పుడో ఇస్తారు. కాబట్టి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్స్ అయినా, అప్లికేషన్ ఫామ్స్ అయినా ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి. ఇంకా దీంట్లో మనకు ఇచ్చినటువంటి ప్రాస్పెక్టివ్ ప్రకారంగా దీంట్లో ఒక 2 ఫామ్స్ ఉన్నాయి. అన్న మేము ఫార్మర్ కోటా కావాలనుకుంటున్నాం. ఫార్మర్ కోటా కావాలనుకుంటుంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో ఏదేని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఏదైనా 4 సంవత్సరాల కాలంలో మనం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి స్కూల్లో చదివినట్లయితే, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి స్కూల్లో చదివినట్లయితే ఆ స్కూల్ నుంచి వెళ్ళి నాన్ మున్సిపల్ సర్టిఫికేటు, అదేవిధంగా మీ పేరెంట్స్కి కనుక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి అది ఏ మండలంలో ఉంది, ఏ విలేజ్లో ఉంది, సర్వే నెంబరు, దానికి సంబంధించిన ఏరియా, ఇదంతా కూడా ఎంటర్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకొచ్చుకోవాలి. దీన్ని అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అంటాం. ఇవి ఉంటే మనకు ఏమవుతుందంటే ఫార్మర్ కోటా అనేది అప్లికేబుల్ అవుతుంది. ఒకసారి ప్రాస్పెక్టివ్ కూడా ఓపెన్ చేద్దాం. ప్రాస్పెక్టివ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దీంట్లో మనకు ఏమేమి సీట్లు ఉన్నాయంటే ఇక్కడ దీంట్లో 3 యూనివర్సిటీస్, ఒకటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్, నరసింహారావు తెలంగాణ యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీ, ఇంకోటి శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ ఆర్టికల్. ఈ 3 యూనివర్సిటీస్ కలిపేసి కౌన్సిలింగ్ అనేది ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళు కండక్ట్ చేశారు. దీంట్లో టోటల్గా మనకు అందుబాటులో ఉన్నటువంటి కాలేజీలు, తెలంగాణలో ఉన్న అగ్రికల్చర్ కాలేజీలు వచ్చేసి ఒకటి హైదరాబాద్, కొత్తగూడెం, జగిత్యాల్, నాగల్ కర్నూల్, వరంగల్ అర్బన్, సిరిసిల్ల, టోటల్గా 6 కాలేజెస్ కలిపేసి మనకు 475 సీట్స్ అగ్రికల్చర్ ఉన్నాయి. దీంట్లోనే మనకు సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని చెప్పేసి 154 ఉన్నాయి. నెక్స్ట్ నరసింహారావు వెటర్నరీకి వచ్చేసి ఓన్లీ ఈ 3 కాలేజెస్లో ఉన్నాయి, 174 ఉన్నాయి. సో దీంట్లో ఎలాంటి పేమెంట్ సీట్స్ కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కానీ లేవు, ఉన్నాయి 174. నెక్స్ట్ ఫిషరీ సైన్స్కి వచ్చేసి వనపర్తి డిస్ట్రిక్ట్లో ఒకటి, నెక్స్ట్ నెల్లూరులో మనకు 11, టోటల్గా ఒక 39 సీట్స్ అయితే ఫిషరీ సైన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ హార్టికల్చర్కి వచ్చేసి హార్టికల్చర్లో 170 + 40 వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్డ్. సో ఈ విధంగా మనకు ఈ సీట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే తక్కువ సీట్లు ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు 8,000-9,000 మెంబర్స్ అప్లై చేస్తారు. ఇక్కడ ఉన్న సీట్లేమో ఇన్నే. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకోండి. ఇంకా ఏ కాలేజీలు కూడా లేవు, ఇవే కాలేజీలు ఉన్నాయి. కాబట్టి మరి ఇవి అగ్రికల్చర్కి సంబంధించి వెటర్నరీకి సంబంధించి, వెటర్నరీలో ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయంటున్నారు. కొంతమంది అగ్రికల్చర్ వచ్చేసి అన్న అగ్రికల్చర్ జేఎన్టీయూలో ఉందా, ఉస్మానియాలో ఉందా అని చెప్పేసి ఉంటారు. అగ్రికల్చర్కి, ఉస్మానియాకి, జేఎన్టీయూకి సంబంధమే లేదు. కాబట్టి ఏదో ఇన్షూర్ చేసుకోండి. అంటే ఏ కాలేజీలో చేరుతున్నాం, మనకు ఇది దేని కిందకు వస్తుంది, అగ్రికల్చర్ కోర్సెస్ ఏవి, ఫార్మసీ కోర్సెస్ ఏవి, ఇంజనీరింగ్ కోర్సెస్ ఏంటనేది మనకు మినిమం నాలెడ్జ్ కూడా ఉండాలి. కాబట్టి దీంట్లో ఉస్మానియా యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూ యూనివర్సిటీ కానీ సంబంధం లేదు. ఇదంతా కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి కాలేజీల లిస్ట్ ఇది, అక్కడ ఉన్నటువంటి సీట్ల లిస్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇక 40% ఫార్మర్ కోటా అనేది ఉంటుంది. ఫార్మర్ కోటాలో అగ్రికల్చర్కి సంబంధించి 40% ఫార్మర్ కోటా కనుక ఉంటే దీంట్లోకి వెళ్ళి ఫార్మర్ కోటాకి ఇస్తారు. అంటే దాదాపుగా 400 సీట్స్, అంటే ఒక 200 సీట్ల వరకు ఫార్మర్ కోటా వాళ్ళకు ఉంటాయి. నెక్స్ట్ వెటర్నరీ సైన్స్లో ఒక 25% ఉంటుంది. వెటర్నరీ సైన్స్కి సంబంధించిన రిజర్వేషన్ వేరే ఉంటుంది. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, సో వాటికి సంబంధించిన రిజర్వేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో కూడా ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే క్రైటీరియా ఇచ్చారో క్రైటీరియా ప్రకారంగా మీరందరూ కూడా ఈ ప్రాస్పెక్టివ్స్ చదువుకొని అప్లై చేసే ప్రయత్నం చేయండి. 40% వచ్చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్కి సంబంధించి ఒక 25 వచ్చేసి ప్రొఫెసర్ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి 25% ఫార్మర్ కోటా ఉంటుంది. అగ్రికల్చర్లో 40% ఉంటుంది. కాబట్టి ఇది మరి అగ్రికల్చర్ కోటా కనుక మీకు అప్లికేబుల్ అవుతే ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి. సో కాబట్టి
మీరు సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాకనే అప్లై చేయమని చెప్పేసి నేను పదే పదే చెప్తా ఉన్నాను. సో ఇది మొత్తం అయితే మనకు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇంకొకసారి కూడా కౌన్సిలింగ్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఏమేమి అవసరం వస్తాయని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా మనం అలాట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. కౌన్సిలింగ్లో మనం సర్టిఫికేట్స్ వచ్చేసి ఎస్ఎస్సి మేమో, ఇంటర్మీడియట్ మేమో, ఎంసెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, టీసీ, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికేబుల్ అవుతే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికేబుల్ అవుతే, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా మున్సిపల్ ఒకవేళ ఫార్మర్ కోడ్ అయితే మున్సిపల్, నాన్ మున్సిపల్ సర్టిఫికేట్, అగ్రికల్చర్ సర్టిఫికేట్, ఒకవేళ క్యాప్, ఆర్మీ, నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాటికి సంబంధించి. ఇక దీంట్లో అండర్ కన్వీనర్ కోట కింద కనుక సీట్ వస్తే ఫర్ సెమిస్టర్ వచ్చేసి అగ్రికల్చర్కి 39,000, వెటర్నరీ సైన్స్ 55,000, నెక్స్ట్ హార్టికల్చర్కి 47,000. ఓకే, అంటే ఇదంతా కూడా ఫర్ సెమ్ ఉంది. ఇది హాస్టల్కి ఒక మెస్ ఛార్జ్ వేరే ఉంటుంది. ఒకవేళ మీకు సీట్ వస్తే ఈ విధంగా ఉంటుంది. దేంట్లో అగ్రికల్చరు, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్, ఇది ఓన్లీ ఫర్ సెమిస్టర్. ఇంతకుముందు మరి చెప్పినట్టుగా అన్న సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని చెప్పేసింది. సెల్ఫ్ ఫైనాన్స్డ్ అయితే కనుక అగ్రికల్చర్కే 14 lakhs ఫర్ 4 years. ఒకవేళ హార్టికల్చర్ కనుక వెళ్తే 9 lakhs ఫర్ 4 years. సో దీంట్లోనే ఒకవేళ మీకు అగ్రికల్చర్ కావాలనుకుంటే మనకు ఫస్ట్ ఇయర్లో దాదాపు ఒక 11 లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి మరి అగ్రికల్చర్ అంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ అనేది కూడా మన వెబ్ ఆప్షన్సే దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా మనకు నోటిఫికేషన్ ఇస్తారు. ఫస్ట్ అయితే అప్లై చేసుకున్న తర్వాత అప్పటి వరకు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏందనేది మళ్ళీ మీకు నేను ఎప్పటికప్పుడు అందుబాటులో ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇవి మొత్తం అయితే ప్రాస్పెక్టివ్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్. సో అప్లై చేసే ముందు నేను పదే చెప్తా ఉన్నాను, అగ్రికల్చర్ జేపాలండే, లేకపోతే పీజేటీఎస్యూ జేపాలండే, అగ్రికల్చర్కి సంబంధించుకోవచ్చు, లేకపోతే బైపీసీ జేపాలండే, లేకపోతే ఫార్మసీ జేపాలండే, పారామెడికల్ జేపాలండే అనేది మీరు ఒకటి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ బైపీసీకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్. బైపీసీ వాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దామని చెప్పేసి గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో వీడియోలు చేస్తూ ఉన్నాను, ఇంకిన్ని వీడియోలు చేస్తాను. మరి ఇంత సమాచారం, ఇంత అవేర్నెస్ మీకు కల్పిస్తున్నారు కాబట్టి మరి నేను ఎక్స్పెక్ట్ చేసి కేవలం ఒక లైక్, మీరు ఇచ్చే లైక్సే మాకు ఇన్పుట్. కాబట్టి ఒక లైక్, ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి కట్ ఆఫ్స్ ర్యాంక్స్ గురించి కావచ్చు, అగ్రికల్చర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫార్మర్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, నీట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇటు పారామెడికల్కి సంబంధించి డిఎంఎల్టీ, ఎంఎల్టీ, నెక్స్ట్ నర్సింగ్ సంబంధించి వాటికి సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు నేను ఇస్తూనే ఉన్నాను. అలాంటి న్యూస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడము, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో ఖచ్చితంగా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.